నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్మెంటేజ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఆల్రెడీ రేషియో ప్రొపోర్షన్స్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అయిపోయింది. మేము ముందే చెప్పాను, రేషియో ప్రొపోర్షన్స్ టాపిక్ బాగా నేర్చుకుంటే అర్థమెటిక్ మొత్తం కంప్లీట్గా అర్థమవుతుందని. దాంట్లోని రేషియో ప్రొపోర్షన్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే పార్ట్నర్షిప్ అండ్ ఏజెస్. ఏజెస్కి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇవ్వడానికంటే ఏమి ఉండదండి. జనరల్గా మన ఏజ్ అనేది ఒక 5 years తర్వాత ఎంత ఉంటుంది, 10 years తర్వాత రేషియో, అంటే ఇద్దరు ఏజెస్ ఇచ్చి 10 years తర్వాత రేషియో యొక్క డిఫరెన్స్ ఏంటి, లేదా ఒక 10 years ఎగో వాళ్ళ యొక్క రేషియో అలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఏదైనా సరే ఈ క్వశ్చన్ మొత్తం మీద ఎక్కడ వెతికినా సరే ఏం కనిపిస్తుంది అంటే రేషియో అనే కాన్సెప్టే కనిపిస్తుంది. సో అందుకే ఎటువంటి లేటు చేయకుండా డైరెక్ట్గా మోడల్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మోడల్ చూద్దాం. ఒకసారి చూడండి. ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్, చెప్పాను కదా రేషియో ఉంటుందని. ద రేషియో బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 8:5. అంటే ప్రెజెంట్ ఏజ్ అంటే ఏ అండ్ బి యొక్క ప్రెజెంట్ ఏజ్ రేషియో ఏ విధంగా ఉందంట, 8:5. రేషియో ఇచ్చాడంటే అక్కడ 8 parts ఉంటే ఇక్కడ 5 parts ఉందని అర్థం. అండ్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఏ అండ్ బి ఈజ్ 65. బట్ వాళ్ళిద్దరి మధ్య సమ్ ఎంత అంటే టోటల్ సమ్ ఎంత ఉందమ్మా, 65 years ఉంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 5 years ఎగో, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 5 years ఆఫ్టర్. సో 5 years ఎగో ఎంత, 5 years ఆఫ్టర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికంటే ముందు ఏంటంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వాళ్ళిద్దరి యొక్క ఏజ్ యొక్క రేషియో ఏంటంటే 8:5. వాళ్ళ యొక్క సమ్ ఎంత అంటే 65 years. 65 years అనేదేమో వాళ్ళ యొక్క సమ్. వాళ్ళ యొక్క రేషియో ఎంత అంటే 8:5. దాన్ని బేస్ చేసుకుని మన డేటా లాగొచ్చు అంటే ఏం లాగొచ్చు, కరెక్టే. ఎందుకంటే 8:5 అంటే 8 + 5 చేసుకున్నాం అనుకోండి, ఎంత ఉంటుందమ్మా, 13 parts. ఆ 13 parts ఎంత అని చెప్తున్నాడు వాడు, 65 years అంటాడు. సమ్ చూస్తేనేమో 65 years, పార్ట్స్ చూస్తేనేమో 13 parts. అంటే నేనేం చెప్పొచ్చు, 13 parts 65 అయితే ముందు ఏ యొక్క ఏజ్ అంతా ఇక్కడ 8 parts అని ఉంది. సో 8 parts ఎంత క్వశ్చన్ వేసాను అనుకోండి, 13 65లో 5 times పోతుంది, 8 × 5 40. రిమైండ్ ఇది చూడండి, బి ఎంత అంటే 5 parts అన్నాను అనుకోండి, 5 × 5 25. సరిగ్గా చూడండి, 40 25 కలిపితే ఎంత, 65. సరిపోయిందా? అంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది, వీళ్ళ ఏజ్ 40 and 25. వాడేం అడుగుతున్నాడు క్వశ్చను, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 5 years ఎగో. 5 years ముందు ఎంత అని అడుగుతున్నాడు. సో 5 years బ్యాక్ వెళ్ళామనుకోండి, ఏ అని వాడు ఏజ్ ఎంతకు వచ్చేస్తుంది, 35 వచ్చేస్తుంది. బి అనేవాడు ఏజ్ 5 years తగ్గాలి కదా, ఏగో అన్నాడు 5 years తగ్గింది అనుకోండి, వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది, 20. వాడు 35 20 అని అడగట్లే, వాళ్ళ యొక్క డిఫరెన్స్ వాటి యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు రేషియో ఎంతో చెప్పండి, ఇందులో 7, ఇందులో 5, 4. ఆన్సర్ ఎంతమ్మా, 7:4. ఆన్సర్ ఎంత వచ్చింది, 7:4. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years. 5 years తర్వాత అడుగుతున్నాడు. సో 5 years తర్వాత ఇది ఎంత అవుతుందన్నా, 45. ఇది ఎంత అవుతుందమ్మా, 30. సో రేషియో కట్టాను అనుకోండి, ఇది 15 పోయింది అనుకో, ఇందులో ఎన్నిసార్లు పోతుంది, 3 times, ఇందులో 2 times. సో ఇది ఆన్సర్. సో జనరల్గా నేను సమ్ చేసినప్పుడు వాడు 8:5 ఇచ్చాడు కాబట్టి రేషియో పార్ట్స్ 13 parts అవుతున్నా. సమ్ అనేది 65 వేశారు కాబట్టి 13 parts 65 తీసుకుంటే ఒకరికి 40 years వచ్చింది, ఒకరికి 25 years వచ్చింది. సో ఏజెస్ వచ్చాయి. వాడు అడుగుతుంది ఏజెస్ కాదు, 5 years ఏగో రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో 5 years ఏగో వాళ్ళ ఏజ్ ఎంతో చూసా, ఏం జరిగింది, 40లో 35 తగ్గిస్తే 35 అయింది, 25 నుంచి 5 తగ్గిస్తే 20 అయింది. అంటే ఇప్పుడు నెంబర్స్ తెలిసింది 35 and 20. కానీ వాడు కావాల్సింది ఏంటి, రేషియో. సో సింప్లై చేసాను అనుకో, 5 ఇందులో 7 times, ఇది ఇందులో 4 times, అంటే 7:4 చెప్పా. సిమిలర్లీ 40 25 ఆఫ్టర్ 5 years అన్నప్పుడు ఏం చేస్తాను, కలిపాను చేస్తే 3:2 వచ్చింది. సిమిలర్లీ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద రేషియో బిట్వీన్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:8. అగైన్ 5:8. రెస్పెక్టివ్లీ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 12. ఇందాక సమ్ ఇచ్చాడు, ఈసారి డిఫరెన్స్ ఇచ్చాడు. 5కి 8కి డిఫరెన్స్ ఎంతమ్మా, ఇక్కడ 5 parts ఉంది, ఇక్కడ 8 parts ఉంది కదా, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 3. డిఫరెన్స్ ఎంత, 3. అంటే వాడు ఏం చెప్తున్నాడు, 3 parts అనేది 12 అని చెప్తున్నాడు. ఇందాక సమ్ అన్నాడు అంటే రెండింటిని కలిపా, 5 + 8 13. ఇక్కడ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి 8కి 5కి డిఫరెన్స్ ఎంత, 3. సో 3 parts 12 అని తీసుకుంటే ఇప్పుడు ఒక్కొక్కటి పెడదాం. 5 parts ఎంత అన్నాను అనుకోండి, క్యాన్ చేస్తే 4 times అంటే 20. అలాగే 8 parts ఎంత అన్నాను అనుకోండి, 8 × 4 32. సో ఏజెస్ వచ్చాయి, ఒకటితో 20, ఇంకొకరికి 32. ఇప్పుడు వాడు ఏమవుతున్నాడు, ఆఫ్టర్ 4 years అడుగుతున్నాడు. ఆఫ్టర్ 4 years అంటే 24 అవుతుంది, ఆఫ్టర్ 4 years అంటే 36 అవుతుంది. ఈ రెండింటికి రేషియో కట్టాను అనుకోండి, 12 2 times 3 times, ఆన్సర్ 2:3.
అలాగే 4 ఇయర్స్ ఎగో అన్నాడు, అంటే 4 ఇయర్స్ తగ్గించాను అనుకోండి 16, 4 ఇయర్స్ తగ్గిస్తే 28. ఇందులో 4 పోతుందమ్మా, ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ 7 టైమ్స్. ఆన్సర్ 4:7. సరిగ్గా అబ్జర్వ్ చేయండి. నేను ఏజెస్ తెచ్చుకున్నాను ఫస్ట్ రేషియో ప్రపోర్షన్స్ అప్లై చేసి. 4 ఇయర్స్ ఎగో అన్నాడంటే ఇట్లా 4 ఇయర్స్, ఇందులో 4 ఇయర్స్ తగ్గించా. 4 ఇయర్స్ ఆఫ్టర్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 4 ఇయర్స్ కలిపాను, ఇక్కడ 4 ఇయర్స్ కలిపాను. ఈ రేషియో కడితే ఎంత వచ్చింది? 2:3. ఈ రేషియో కడితే ఎంత వచ్చింది? 4:7. ఇక్కడ మనం ఏదో ఏజెస్ మీద సమ్స్ చెప్తాం కానీ ఆల్మోస్ట్ రేషియోనే రివిజన్ చేసినట్టు ఉంటుంది. జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ద రేషియో ఆఫ్ ఫాదర్స్ ఏజ్ అండ్ టు హిస్ సన్స్ ఏజ్ ఈజ్ 4:1. అంటే ఫాదర్కి సన్కున్న ఏజ్ రేషియో ఎలా ఉందంటే 4:1 అంటమ్మా. అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 196. ఇందాక మనం నేర్చుకున్న మోడల్లో సమ్ ఇచ్చారు, డిఫరెన్స్ ఇచ్చారు. ఆ సమ్ ఇచ్చినప్పుడు ఏం చేసాం? ఆ రెండింటిని కలిపేసి టోటల్ పార్ట్స్ని డివైడ్ చేసేసుకున్నాం. అదే డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ రెండు పార్ట్స్ మధ్య డిఫరెన్స్ తీసుకుని అక్కడ కూడా సమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నాం? వాడు ఎవడో ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 196 అని ఇచ్చాడు. కొంచెం డిఫికల్టీ. రేషియోలో నేను వాళ్ళు ఇలాగా 4:1 అన్నాడంటే నేను క్లారిటీ చెప్పా. ఏం చెప్పాను? అది 4 కాదు, ఇది 1 కాదమ్మా, 4 మల్టిపుల్స్ ఉంటాయి లేదా 1 మల్టిపుల్ ఉంటుంది. అందుకే ఏమని తీసుకోవాలి? ఒకళ్ళ ఏజ్ ఏమో 4x, ఇంకొకళ్ళ ఏజ్ 1x అని తీసుకోవాలి. సో ఇప్పుడు ఒకళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత? ఈ రెండిట్లో ఫాదర్ ఏజ్ అయితే సన్ ఏజ్ ఏంటంటే చెప్పచ్చు. సన్ ఏజ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, ఫాదర్ ఏజ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫాదర్ ఏజ్ వచ్చి 4x, సన్ ఏజ్ వచ్చేసి 1x అన్నా x అన్నా ఒకటే. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఎంత చెప్తున్నాడు? 196 అంటున్నాడు. అంటే ప్రోడక్ట్ చేయి. 4x ఇంటూ x ఈక్వల్ టు 196. నన్ను ఇది ఎంతమ్మా? 4x² ఈజ్ ఈక్వల్ టు 196. నన్ను 4 196లో ఎన్నిసార్లు పోతుందిరా? 4 టైమ్స్ 9 టైమ్స్. అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఎంత? 49. x ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 7. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఆ ఎక్స్ వాల్యూ తీసుకురావడం కారణం ఏంటి? ఇది 4 అని కాదు, ఇది 1x అని కాదు, 1 అని కాదు కదా, 4x 1x అనుకున్నాం కదా. ఇప్పుడు ఫాదర్ ఏజ్ x ప్లేస్లో 7 పెట్టాను అనుకోండి, ఎంత అవుతుందమ్మా? 4 ఇంటూ 7 చేస్తే 28, 1 ఇంటూ 7 చేస్తే 7. ఇప్పుడు వీళ్ళ యొక్క ఏజ్లు తెలిసాయి. అమ్మయ్యా, ప్రజెంట్ ఫాదర్ ఏజ్ 28, సన్ ఏజ్ 7 years. ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years? 5 years తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ యొక్క రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సో 5 years ఆఫ్టర్ అన్నాడు కాబట్టి 5 years కలుపుదాం. 5 years ప్లస్ చేశాను అనుకోండి, ఏమవుతున్నానా? 33:5 కలపడం వల్ల ఎంత అవుద్ది? 12. సో రెండిట్లో 3 క్యాన్సిల్ అయిపోతుందిరా. 11:4 అయిపోయిందా? ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 4 years ఎగో. అంటే 4 years ముందు ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏజెస్ ఎలా ఉన్నాయి? 28 and 7 ఉంది. 4 years ఎగో అన్నాను అనుకోండి, 4 years తీసేయాలి. తీసేస్తే ఎంత అవుతామా? 4 years అంటే -4 years అన్నాను అనుకోండి, చెప్పండి. 24:3. ఈ రెండిట్లోనే 3 పోతుందిరా. 8 times 1 time. సో ఆన్సర్ ఎంతమ్మా? 8:1. అంటే ఎప్పుడు కూడా ఇవి చేసేయచ్చు, ఇవి మీకు బాగా వచ్చినవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసుకురావాలి. అంటే ఈ కాన్సెప్ట్లని మనం ఆల్రెడీ ఎక్కడ డిస్కస్ చేసేసాం? రేషియో ప్రపోర్షన్ అయిపోయింది, ఏదో మళ్ళీ చేయడం అని తప్ప. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూడండి. ద రేషియో ఆఫ్ ఫాదర్ ఏజెస్ టు హిస్ సన్ ఏజ్ ఈజ్ 5:2. ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 360. అదే విధంగా సరే నీకు రేషియో ఎంత అన్నాడు? 5:2 అన్నాడు. అంటే అర్థం ఒకళ్ళది 5x, ఇంకొకరిది 2x. వాటి రెండింటిని ప్రొడక్ట్ చేశాను అనుకోండి, దేనికి ఈక్వల్ అయింది? 360కి ఈక్వల్ అయిందంట. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 360 అన్నాడు కాబట్టి. సో 5 into 2 10, x into x x² ఈజ్ ఈక్వల్ టు 360 అన్నాను అనుకోండి. ఈ 0 పోయింది. అంటే x² ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 36. x ఈజ్ ఈక్వల్ ఎంత? 6. సో ఇప్పుడు x వాల్యూ 6 వచ్చింది కాబట్టి వాళ్ళ ఏజెస్ తెలిసిపోతాయి. సో ఏజెస్ చెప్పండి. 5 into ఇప్పుడు ఒక 5 ఒక 2 కాబట్టి 5 into 6 30, 2 into 6 12. వాళ్ళ యొక్క ఏజెస్ తెలిసిపోయాయి 30 and 12. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 years? ఆఫ్టర్ 6 years అన్నాడంటే 6 కలపమని అర్థం. కలపండి. 36 and 18. ఈ రెండింటికి రేషియో కట్టాను అనుకోండి, 18 రెండింటిలోనే పోతుంది. ఇది 2 times, ఇది 1 time. అయిపోయింది. 2:1.
1. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 6 years ఎగో. 6 years ముందు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, 6 years తీసేయాలి, అంటే -6 years చేస్తే ఎంత అవుతుంది నాన్న, 30 నుంచి 6 years తీస్తే 24, 12 నుంచి 6 years తీస్తే 6. సో రేషియో కట్టాను అనుకోండి, 6 ఇందులో ఎన్ని సార్లు పోతుంది, 4 times, ఇందులో 1 time. సో ఆన్సర్ 4:1. అంటే 6 years బిఫోర్ ఏమో 4:1, 6 years ఆఫ్టర్ ఏమో 2:1. ప్రెజెంట్ ఏజ్ రేషియో వచ్చేసి 5:2. ఈ విధంగా సమ్ చేయాలి. అంటే ఇందాక మోడల్ ఈ మోడల్ సేమ్ క్వశ్చన్సే, సేమ్ అడిగాడు, అడిగినవి ఓకే, ఇచ్చినవి మాత్రం డిఫరెన్స్. ఫస్ట్ సమ్లో వాటి యొక్క సమ్ ఇచ్చాడు, సెకండ్ సమ్లో డిఫరెన్స్ ఇచ్చాడు, థర్డ్ సమ్ సెకండ్ మోడల్కి వచ్చేప్పటికి ప్రోడక్ట్ ఇచ్చాడు. ఓకే, ఏమి ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. జాగ్రత్తగా నోట్ చేయండి, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ద రేషియో బిట్వీన్ ఫాదర్ ఏజ్ అండ్ సన్స్ ఏజ్ ఈజ్ 6:1. సో ఫాదర్ ఏజ్ అండ్ సన్ ఏజ్ వచ్చి రేషియోలో ఉందంట 6:1 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 5 years, అంటే 5 years తర్వాత 5 years the ratio will be the 7:2. 7:2. Find the present age of son. నాని ఇది ప్రెజెంట్ ఏజ్ రా, ఇది 5 years తర్వాత ఏజ్ అమ్మా. ఎప్పుడు 5 years తర్వాత అని చెప్పాడు కదా. ఒకసారి చూడండి, ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎంత ఉంది, 6 parts ఉంది. సన్ ఏజ్ ఎంత ఉంది, 1 part ఉంది. 5 years తర్వాత ఫాదర్ ఏజ్ ఎంత అయింది, 7 అయింది. సన్ ఏజ్ ఎంత అయింది, 2 అయింది. సరిగ్గా చూడండి, 6 అలా 7 అయిందంటే 1 పెరిగింది, 1 అలా 2 అయిందంటే 1 పెరిగింది, అంటే ఒక పార్ట్ పెరిగింది. ఎందుకు ఒక పార్ట్ పెరిగింది అంటే 5 years గ్యాప్ ఉంది కాబట్టి. అంటే నాకు సరిగ్గా చూడండి, వాడేమన్నాడు, ఆఫ్టర్ 5 years అన్నాడు. జనరల్గా ఏజ్ ప్రకారం 5 years పెరిగింది, ఇక్కడ రేషియో ప్రకారం ఎంత పెరిగింది, 1 part అండ్ 1 part, అంటే ఇద్దరు కూడా 1 part ఇంక్రీజ్ అయ్యారు. అంటే ఇండైరెక్ట్గా వాడు నాకు తెలిసినట్టు ఏం చెప్తున్నాడంటే 1 part అనేది 5 years అని చెప్తున్నాడండి. అలా అయితే క్వశ్చన్ ఏంటి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్. ప్రెజెంట్ ఏజ్లో సన్ ఎంత ఉంది, 1 ఉంది కదా. సో 1 part ఎంత, 1 part 5 years అన్నాక డైరెక్ట్గా చెప్పేస్తాను 5 అని. అలా కాకుండా ఫాదర్ ఏజ్ ఎంత అని అడిగాడు అనుకోండి, ఇక్కడ ఫాదర్ ఏజ్ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాను, 6 parts 6 × 5 13 చెప్తాను. అర్థమైందా. సో ఈ క్వశ్చన్ నీకు అర్థం అవ్వాలని డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తాడు, ఆన్సర్ అది ఇచ్చేసాడు. సరిగ్గా చూడండి అమ్మా, ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి 6:1 అన్నాడు, ఆఫ్టర్ 5 years తర్వాత 7:2 అన్నాడు. 5 years తర్వాత ఖచ్చితంగా సన్ ఏజ్ మారుతుంది, ఫాదర్ ఏజ్ మారుతుంది. అబ్జర్వ్ చేస్తే 6 అలా 7 అయింది, 1 అలా 2 అయిందంటే 1 ఇంక్రీజ్ అయింది, సరిపోయింది. సో అందుకే 1 part = 5 అని తీసుకుంటే ఎవరిని అడిగాడు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడిగాడు. సన్ ఏజ్ ఎంత, 1 part ఉంది కదా, డైరెక్ట్గా ఆన్సర్ 1/5 వేసారు. అదే ఫాదర్ ఏజ్ అడుగుంటే 6 × 5 30 వేద్దాం. అలా కాకుండా ఆఫ్టర్ 5 years స్టూడెంట్ సన్ ఏజ్ ఎంత అడిగాడు అనుకోండి, 2 parts కాబట్టి 10 వేయాలి. ఆఫ్టర్ 5 years ఫాదర్ ఏజ్ ఎంత అనుకోండి, 7 parts కాబట్టి 7 × 5 30 వేస్తాం. సేమ్ టు సేమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ద రేషియో బిట్వీన్ వినయ్ అండ్ శ్రవణ్ ఏజ్ ఈజ్ 5:8. 5:8 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 4 years, అంటే 4 years తర్వాత ఏమైందంట, ద రేషియో విల్ బి 11:17. రేషియో విల్ బి 11:17. Then find the present age of Vinay. Then find the present age of Vinay. నన్ను ఇప్పుడు సరిగ్గా అబ్జర్వ్ చేయి, 4 years తర్వాత ఇక్కడ 5 వల్ల ఏమైంది, 11 అయింది, అంటే ఎన్ని parts పెరిగాయి, 6 parts పెరిగాయి. ఇక్కడ 8 వల్ల ఏమైంది, 17, ఎన్ని parts పెరిగాయి, 9 parts పెరిగాయి. ఒకసారి అర్థం చేసుకోలే చెప్పు, గ్యాప్ 4 years అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా సమానంగా ఉండాలా. వీళ్ళిద్దరికేమో 6 డిఫరెన్స్, వీడికేమో ఎంత 9 డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంది. అలా ఉండకూడదు కదా, ఈక్వల్ డిఫరెన్స్ ఉండాలి. ఎందుకు, ఈక్వల్ ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పుడు. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ రేషియోని నీకు నచ్చిన దాంతో మల్టిప్లై చేసుకోవచ్చు, ఈ రేషియోని కూడా నీకు నచ్చిన దాంతో మల్టిప్లై చేసుకోవచ్చు. సరదాగా దీన్ని నేను 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, 10:16. ఇప్పుడు జస్ట్ దాన్ని డైరెక్ట్గా ఉంచాను అనుకో, 11:17. సరిగ్గా అబ్జర్వ్ చేయి, ఇప్పుడు 10కి 11కి డిఫరెన్స్ ఎంతమ్మా, 1ఏనా. 16కి 17కి డిఫరెన్స్ ఎంత, 1ఏనా. అంటే దీనికి ఈక్వల్ డిఫరెన్స్, దీనికి ఇది ఈక్వల్ డిఫరెన్స్, సేమ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చెప్పచ్చు, ఓకే రేషియోని నువ్వు మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఒకే ఒక్క కాన్సెప్ట్ వాడుకొని స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటి మధ్య పార్ట్స్ ఎన్ని, 1 part డిఫరెన్స్. ఇయర్స్ ఎన్ని, 4 years, అంటే 1 part = 4 years అయింది అనుకోండి. వాడు క్వశ్చన్ ఏమి అడిగాడు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్. వినయ్ ఎవడమ్మా, వీడు కదా. సో ప్రెజెంట్ ఏజ్ ఇంక ఇక్కడ పోయిందిరా. ఎప్పుడైతే నువ్వు ఇలా కన్వర్ట్ చేసేసుకున్నావో ఈ విషయం మర్చిపోవాలి నువ్వు.
ఈ రేషియోనే పట్టించుకోవాలి. సో ఇక్కడమ్మో సమ చేసి దీని 5 ఎంత వెళ్ళకూడదు. సో ఇప్పుడు చెప్పండి 10 parts ఎంత అని క్వశ్చన్ వేస్తాను అనుకో, 10 × 4 40 years. అదే వినయ్ కాకుండా శ్రావణ్ అడిగాడు అనుకోండి 16 parts ఎంత అని చేసుకుంటాను, 16 × 4 64 years అని వేస్తాను. ఓకే, ఇది అంటే ఈ క్వశ్చన్లో నువ్వు చేంజ్ చేసుకోగలదు, రేషియోని డైరెక్ట్గా చేసేయచ్చు. బట్ ఈ క్వశ్చన్కి వచ్చేప్పటికి రేషియో మార్చుకోవాలి. సమ్ టైమ్స్ కొన్ని క్వశ్చన్స్లో దీన్ని మార్చాల్సి వస్తుంది, దీన్ని మార్చాల్సి వస్తుంది ఈక్వల్ డిఫరెన్స్ కోసం. ఎందుకంటే ఈ యాంటిసిడెంట్కి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుందో కాన్సిక్వెంట్ కూడా అటువంటి డిఫరెన్స్ వచ్చేలాగా రేషియోను కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది థర్డ్ మోడల్, జాగ్రత్తగా నోట్ చేయండి. ఫోర్త్ మోడల్ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి అమ్మా, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. 8 years ago ద రేషియో బిట్వీన్ అజయ్ అండ్ బాలుస్ ఏజ్ వాజ్ 3:2. సో 3:2 ఎప్పుడు 8 years ago. Respectively, after 2 years, the ratio will be 7:5. 7:5. Then present age of Ajay ఎంత అడుగుతుంది. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఈ రేషియో అనేది అజయ్ అండ్ బాలు యొక్క రేషియో, అది క్లియర్. ఇది డైరెక్ట్గా ప్రెజెంట్ ఏజ్ కాదు, ఇది ప్రెజెంట్ ఏజ్ కాదు. అంటే ప్రెజెంట్ ఏజ్ ఎక్కడో ఇక్కడ ఉంది. ప్రెజెంట్ ఏజ్కి ఇది 8 years ago, అంటే ఇది 8 years ago. ఇది 2 years ఆఫ్టరా, ఆఫ్టర్ 2 years అంటే ఇది 2 years. అంటే నాకు క్లారిటీ ఏంటంటే ఈ రేషియోకి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ ఒక 8 years, ఇక్కడ ఒక 2 years. ప్రెజెంట్ అనేది ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ప్రెజెంట్ ఏజ్కి 8 years ఎగోనమో 3:2 అంటే వాళ్ళిద్దరి మధ్య రేషియో. ఆఫ్టర్ 2 years వచ్చేప్పటికి రేషియో ఎంత అంటే 7:5 అంట. అంటే ఓవరాల్గా 3:2 అనేది 7:5 కి చేంజ్ అవ్వడానికి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఒక 8 years, ఇక్కడ ఒక 2 years. ఓవరాల్గా ఏం చెప్పొచ్చమ్మా, 10 years. ఎంత 10 years. సరే, అయితే ఇప్పుడు మా రేషియోకి ఈ రేషియోకి మధ్యలో 10 years డిఫరెన్స్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ రేషియోలో కూడా కామన్ డిఫరెన్స్ ఉండాలి కదా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయి, 3 వల్ల ఏమైంది 7 అయింది, అంటే ఎంత చేంజ్ ఉంది 4 parts. ఇక్కడ 2 వల్ల ఏమైంది 5 అయింది, ఎన్ని పార్ట్స్ చేంజ్ ఉంది 3 parts. ఇది 4 parts, 3 parts ఉండదు కదమ్మా ఈక్వల్గా. ఇక్కడ ఈ 10 years వీళ్ళకి 10 years కాబట్టి వీళ్ళకి 10 years ఉంటుంది. మరి అలాంటప్పుడు పార్ట్స్ డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలి, సమానంగా ఉండాలి. సరే, సమానంగా లేనప్పుడు ఏం చేయాలని చెప్పాను ఇందాక, ఆ రేషియోని మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏం తేడా ఉండదమ్మా, నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి. దీన్ని చేంజ్ చేయాలా అన్నది క్వశ్చన్ మీద డిపెండ్ అవుద్ది. దీని మీద డిపెండ్ అయింది క్వశ్చన్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years గ్యాప్ వచ్చిందంటే ఖచ్చితంగా రేషియో పెరిగి ఉండాలి. 3 కంటే 7 పెరిగే ఉందిగా, అందువల్ల దీన్ని ఏం పెంచక్కర్లేదు. నువ్వు దేన్ని పెంచాలి, దీన్ని పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2తో మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది 6:4. ఇక్కడ ఎంత ఉంది 7:5. 6కి 7కి డిఫరెన్స్ 1, 4కి 5కి డిఫరెన్స్ 1, సరిపోయింది. అందువల్ల ఇప్పుడు ఈ రేషియో మర్చిపోతాం. ఇప్పుడు ఇది రేషియో, ఈ రెండింటికి 6కి 7కి డిఫరెన్స్ 1, 4కి 5కి డిఫరెన్స్ 1, సరిపోయింది. కాబట్టి ఈ ఇక్కడ +1 పార్ట్ కోసం ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందమ్మా 10 years వచ్చింది. ఇప్పుడు నేను చెప్తా 1 part అంటే 10 years. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి, దెన్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్ని నువ్వు 2 రకాలుగా తీసుకురావచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7:5 ఎప్పుడు ప్రెజెంట్ ఏజ్కి 2 years తర్వాత. ఈ 7:5 ఎప్పుడు ప్రెజెంట్ ఏజ్కి 2 years తర్వాత కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ 7 parts కట్టేసాను అనుకోండి, ఎంత అవుద్ది 70 అవుద్ది. వచ్చిందా. కానీ 70 అనేది ఎప్పుడు 2 years తర్వాత, 2 years ముందు. అంటే ప్రెజెంట్ ఇక్కడ ఉంటుంది, పి అనేది ఇక్కడ కావాలి ఏజ్. అప్పుడు ఏం చేయాలి, ఓకే 70 - 2 years చేసేస్తాను, 68 ఆన్సర్. సరే, ఇలా నాకు నచ్చలే, ఇంకోలా చెప్పండి సార్ అన్నా అనుకో. 1 part అనేది 10 years అయితే ఇవి ఇక్కడ 6 parts ఉంది. 6 parts ఎంత అని క్వశ్చన్ వేస్తాను అనుకో, 6 × 10 60. 6 × 10 ఎంతమ్మా 60. కానీ 60 అనేది ఎప్పుడు 8 years ఎగో కదా, అంటే 8 years ముందు ఏజ్ అది. మరి ఇప్పుడు ఏజ్ కావాలంటే ఏం చేయాలి, ఆ 60కి 8 కలిపితే 68 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 6 కట్టి 8 years కలిపినా, ఇక్కడ 7 కట్టి 2 years తీసేసినా సరే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ అజయ్ వస్తుంది. అలా కాకుండా బాలు ఏజ్ అడిగాడు అనుకోండి, 5 కడతా 50, 2 తెస్తా 48, 4 కడతా 40, 8 కడతా 48. ఓకేనా, ఈ విధంగా చేయాలి. ఇది డైరెక్ట్గా రేషియో ఇచ్చాడు కాబట్టి. సేమ్ క్వశ్చన్ అక్కడ చూడండి, ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ 5 years ఎగో, అంటే 5 years ముందు, థ్రైస్ ఆఫ్ ఏజ్ ఆఫ్ హిస్ సన్.
సన్ ఏజ్కి థ్రైస్ అంట, అంటే 3 టైమ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఏజ్ 1 అని తీసుకున్నాను అనుకోండి, వీడి ఏజ్ పార్ట్స్ అన్ని 3 అనమాట. 3:1 అలా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. థ్రైస్ ఆఫ్ హిస్ సన్ అని కానీ థ్రైస్ ఆఫ్ దట్ పార్ట్ అని కానీ అన్నాను అనుకోండి, వాళ్ళు 1 తీసుకుంటే వీళ్ళు 3 అయిపోతారు, వాళ్ళు 2 తీసుకుంటే 6 అయిపోతారు అనమాట. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ అంటే 5 years లేటర్ ఫాదర్ ఏజ్ విల్ బి 2 times, అంటే ఇది 1 తీసుకుంటే ఏమైపోతుందంటమా 2 అయిపోతుందంట. ఇదంతా ఎప్పుడు, ఇదేమో 5 years ఎగో, ఇదేమో 5 years ఆఫ్టర్. అంటే ఓవరాల్గా చూస్తే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 10 yearsకి. ఓవరాల్గా 10 yearsకి 3:1 2:1. మరి మీకు తెలుసు కదా, జనరల్గా చెప్పండి, ఇది 3:1. 10 years తర్వాత ఈ రేషియో పెరుగుతుందా తగ్గుతుందా, పెరగాలి. మరి 3 ఉంటే ఇక్కడ 2 ఉండొచ్చా, ఉండకూడదు. అంటే ఇప్పుడు పైన మల్టిప్లై చేయాలి, కింద మల్టిప్లై చేయాలా, ఆల్రెడీ పైన ఎక్కువ ఉంది, మల్టిప్లై చేసాం ఇంకా ఎక్కువైపోతుంటుంది. అంటే రూల్ ప్రకారం దేన్ని మల్టిప్లై చేయాలి, కింద దాన్ని మల్టిప్లై చేయాలి. చేస్తే ఎంత అవుద్దామా, ఇది 3:1 అలా, ఇది మల్టిప్లై చేస్తే ఎంత అవుద్ది 4:2. ఇప్పుడు డిఫరెన్స్ చూడు, 3కి 4కి డిఫరెన్స్ 1, 1కి 2కి డిఫరెన్స్ 1, సరిపోయింది. అంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉంది, అంటే 1 part. ఆ దానికోసం ఇక్కడ ఎంత కలిపాం 10 years. సో ఇప్పుడు చెప్పండి 1 part 10 years అయితే క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్. సో ఇప్పుడు 4 పట్టు, 4 parts. ఇది అయిపోయిందమ్మా, ఇంకా దీంతో సంబంధం లేదు. వన్స్ కొత్త రేషియో వచ్చిన తర్వాత పాత రేషియో గురించి డిస్కస్ చేయకూడదు. సో ఇప్పుడు చెప్పండి 4 parts 40. కానీ 40 ఎప్పుడు, ఆఫ్టర్ 5 years. ప్రెజెంట్ ఏజ్ అడిగాడు కదా, అంటే ఇప్పుడు ఏం చేయాలి, 40 - 5 చేస్తే 35 years వస్తుంది. లేదా 3 parts కడతా 30 వస్తుంది, దానికి 5 years కలుపుతున్నా, అప్పుడు ప్రెజెంట్ ఏజ్ వస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా, అంటే సమ్ అయిపోయిందా అనిపించకూడదు, ఆన్సర్ వచ్చేంత వరకు అలా కంప్లీట్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, జాగ్రత్తగా నోట్ చేయండి, నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమ్మా. 4 years ago the ratio between Subhash and Sudhir ages was 5:7. అంటే 4 years ago, ప్రెజెంట్ కాదమ్మా, 4 years అంటే ఇది ప్రెజెంట్ అనుకున్నాం అనుకోండి, 4 years ago అనమాట. ఓకే, 4 years ago Subhash and Sudhir ages was 5:7 respectively. At present the difference between their ages is 8 years. Difference between their ages is 8 years. Find the Subhash present age. క్వశ్చన్ చూడండి, ఇది 4 years ago, ప్రెజెంట్ రేషియో చెప్పలే, బట్ వాళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ అనేది అని చెప్పాడు 8 years చెప్పాడు. నాకు ఒక డౌట్ అండి, నాకు నా బ్రదర్కి ఇప్పుడు ఏజ్ డిఫరెన్స్ ఉందనుకోండి, 10 years తర్వాత కూడా సేమ్ ఏజ్ డిఫరెన్సే కదా ఉంటుంది. 10 years అయింది కదా అని ఏజ్ డిఫరెన్స్ ఏం మారిపోదు కదా. ప్రజెంట్ మా అన్నకి నాకు ఒక 2 years గ్యాప్ ఉందనుకోండి, 10 years తర్వాత 2 years గ్యాప్ ఉంటుంది. ఒక 100 years తర్వాత కూడా మా ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 2 years ago. ఇప్పుడు ఈ 5:7 అనేది 4 years ago ఏజ్, ఓకే ఒప్పుకుంటాను. ప్రెజెంట్ వచ్చేటప్పటికి తినికి గ్యాప్, అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతంట 8 years అంట. నాకు ఒక మాట చెప్పు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 8 years ఈ ప్రెజెంట్ అయితే 4 years బ్యాక్ కూడా వాళ్ళిద్దరి మధ్య 8 years కదా డిఫరెన్స్ ఉంటుంది. పాయింట్ అర్థమైందా. ఇదేమో సుభాష్ యొక్క ఏజ్, ఇది సుధీర్ యొక్క ఏజ్. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ అనుకుందాం, 5 parts ఏమో సుభాష్, 7 parts ఏమో సుధీర్. వీళ్ళిద్దరూ ఇది 4 years బ్యాక్ ఉన్న రేషియో ఒప్పుకుంటాను. సపోజ్ ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 8 years అయితే 4 years బ్యాక్ కూడా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ సమానంగానే కదా ఉండాలి. మరి ఇక్కడ 2 years అదే 4 years బ్యాక్ డిఫరెన్స్ ఎంత అని చెప్తుంది, 2 parts అని చెప్తుంది. ఆడ ఎంత అని చెప్తున్నాడు, 8 years అని చెప్తున్నాడు. నేనేం చెప్తాను, 2 parts 8 years అయితే ఇది 2 partsలో 2, ఈ ఇయర్స్లో 8 years. సో 2 parts 8 అయితే నీకు ఎవరు కావాలి, సుభాష్ ఏజ్ అంటే 5 parts. సో 5 parts ఎంత అని క్వశ్చన్ వేసా. సో 4 times పోయింది అనుకోండి, 5 × 4 20. కానీ ఇది ఎప్పుడు 4 years బ్యాక్ సుభాష్ యొక్క ఏజ్ ఎంత 20 years వచ్చింది. నీకు కావాల్సింది ఏంటి చూడండి, ఫైండ్ ద సుభాష్ ప్రెజెంట్ ఏజ్ కావాలంటున్నాడు. సో ప్రెజెంట్ ఏజ్ అన్నప్పుడు 4 years బ్యాక్ కదా, అది 4 years ఇప్పుడు వచ్చేయాలి. అంటే 20 + 4 = 24. ఇవన్నీ ఏదైనా చెప్పాలంటే చిన్న చీప్ అంటారు, చాలా చీప్ సమ్స్ ఇవి. బట్ ఫోకస్ చేసి నువ్వు సమ్ చేయాలి, అప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ద రేషియో బిట్వీన్ లక్ష్మి అండ్ హర్ మదర్ 3:11 కరెక్టే, లక్ష్మి హర్ మదర్. అండ్ రెస్పెక్టివ్లీ ప్రెజెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఇస్ 24. ఇక్కడేమో 8 అని ఉంది, వాడేమో 24 అంటున్నాడు. అంటే 8 అనేది 24 parts అయితే
ఆఫ్టర్ 1 year వాట్ విల్ బి ద లక్ష్మీస్ ఏజ్ అంటున్నాడు. సో 8 అనేది 24 అయితే ఇది 3 times పోతుంది. లక్ష్మి అంటే ఎవరే కదా. సో లక్ష్మి అంటే 3 parts ఎంత అని అనుకో, 3 × 3 9 years ప్రెజెంట్. ఆఫ్టర్ 1 year అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేస్తావు, 9 + 1 చేస్తాను, 10 years వచ్చేస్తుంది. ఓకేనా. సో ఏదైనా సరే సమ్ము మొత్తం పెద్దది ఉందా చిన్నది ఉందా అని కాదు, నువ్వు చేయాల్సింది క్వశ్చన్ నీకు అర్థమయ్యేలా నేర్చుకోవడం, కరెక్ట్గా మనం ఏదంటే అటెంప్ట్ చేయడం, ఆన్సర్ రాబడ్డం. ఓకేనా. సో జాగ్రత్తగా నోట్ చేయండి. నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడమ్మా. ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 12 years మోర్ దెన్ ద టోటల్ ఏజ్ ఆఫ్ బి అండ్ సి. సి ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యంగర్ దెన్ ఏ. ఇవేమి డిఫరెంట్ మోడల్స్ అని కాదు, కానీ ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే పర్టికులర్గా ఈ మోడల్ ఇస్తాడని అనుకోండి. అంటే ఏజెస్లో రేషియోస్ కాకుండా ఇంకే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది, అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఏంటంటే ఒకసారి చూడండి, ద టోటల్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏకి బీకి ఉన్న ఏజ్ అంటే ఇద్దరిని సమ్ చేశాను అనుకోండి, ఏ + బి, అండ్ ఈజ్ 12 years మోర్ దాన్ టోటల్ ఏజ్ ఆఫ్ బి అండ్ సి. అంటే బీకి సికి ఏజ్ కట్టాను అనుకోండి, బి అండ్ సి కంటే ఏ అండ్ బి ఎంత ఎక్కువ అంట, 12 years మోర్ దాన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసేసాను అనుకోండి, ఎంత వస్తుంది, 12 years వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +b ఈబి, ఈ రెండింటిలో కామన్గా బి ఉంది, బీబీ పోయింది అనుకో, ఏమొస్తుంది అన్న, a - c = 12. a - c = ఎంత, 12. దీని రిలేషన్ ఏంటంటే ఏ సి కంటే 12 years పెద్దది అని అర్థం. a - c = 12 అంటే ఏ యొక్క ఏజ్లోంచి సి యొక్క ఏజ్ని తీసేస్తుంటే ఎంత వస్తుంది, ఇక్కడ 12 years వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, ఏ అనేవాడు సి కంటే 12 years పెద్ద. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమి అడిగాడు, సి ఈజ్ హౌ మెనీ ఇయర్స్ యంగర్ దాన్ ఏ. అంటే సి అనేవాడు ఏ కంటే ఎన్ని సంవత్సరాలు చిన్నవాడు, అంటే ఎన్ని ఇయర్స్ తక్కువ అని అడుగుతున్నాడు. ఏ సి కంటే 12 years ఎక్కువైతే సి ఏ కంటే ఏమవుతుంది, 12 years తక్కువ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ సి కంటే ఎంత ఎక్కువ అన్నా సి ఏ కంటే ఎంత తక్కువ అన్నా సరే ఏం చెప్పాలి, 12 years అనే చెప్పాలి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్లో ఏ నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబరే ఆన్సర్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే, అండ్ నెక్స్ట్, ఏ ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ బి యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దాన్ సి. అంటే ఏ అనేవాడంట బి కంటే ఎంత చిన్నోడో సి కంటే అంత పెద్దవాడు. అంటే బి కంటే ఏ చిన్నోడు, ఏ కంటే సి ఇంకా చిన్నదని అర్థం, అంతే కదా. వాడు క్వశ్చన్ చూడండి, ఏ ఈజ్ మచ్ యంగర్ దాన్ బి, బి కంటే చిన్నోడు, యాజ్ హీ ఈజ్ ఓల్డర్ దెన్ సి, సి కంటే అంతే పెద్దోడు. అంటే రూల్ ప్రకారం బి కంటే ఏ చిన్నది, ఏ కంటే సి ఇంకా చిన్నది. అలాంటప్పుడు వీళ్ళిద్దరు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏజ్ అంటే ఏజెస్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 40 దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ అని అడుగుతున్నాడు. మా మాట చూడు, బీకి సికి మధ్యలో ఏ ఉన్నాడు, బీకి సికి మధ్యలో ఏ అంటే బి ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది అనుకోండి, ఏ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంట. కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ కూడా అంత డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చింది, 40 years అంటున్నాడు. అంటే మధ్యలో ఉండాలి కదా కరెక్ట్గా. అంటే ఏ యొక్క ఏజ్ ఎంత అవుతుందిరా అంటే 40కి సగం అవ్వాలి, అప్పుడే కదా ఆఫ్టర్ మధ్యలో ఉంటాడు. అందుకే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, 40/2 వేసి ఆన్సర్ 20 years అని చెప్పాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇస్తే ఆప్షన్లు అంటే ఏదైతే మోర్ దెన్ అన్నానో అదే ఆన్సర్ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సగం చేయాలి. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బై హెడ్ చేసి ఆన్సర్ వేసేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ బై హెడ్ చేసి ఆఫ్ వేసి చేద్దాం కాదు, క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకో. ఇక్కడ డిఫరెన్స్ వేరు, ఇక్కడ క్వశ్చన్ అడిగిన విధానం. ఇక్కడ ఏమన్నాడు, కరెక్ట్గా ఏజ్ లైస్ బిట్వీన్ బి అండ్ సి అన్నాడు. ఇండైరెక్ట్గా చెప్పాలండి, బీసీని కలిపితే ఎంత వస్తుంది అంటే పీకి సికి అంటే 40 అని చెప్తున్నాడు. సో మధ్యలో ఏం ఉండాలంటే వాడికి ఏజ్ ఎంత ఉండాలి, 20 అవ్వాలి. ఇప్పుడు 20 వేసుకున్నాను అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 30 వేసుకున్నాను అనుకోండి, ఇది 10 వేసుకుని అవుతుంది. అప్పుడు ఈ రెండింటికి మధ్య 10, ఇది 10, ఇది 20 అనుకోండి, ఈ రెండు కలిపితే 30, ఇది 10, 30 + 10 40 సరిపోయిందా, ఈ విధంగా. ఓకే, సో ఎప్పుడైనా సరే ఇద్దరు రిలేషన్ ఇచ్చి మధ్యలో ఉన్నవాడు అడిగాను అనుకోండి, ఆ ఇద్దరి మధ్యని బై 2 చేసేస్తే ఆటోమేటిక్గా మిడిల్ యొక్క ఏజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడల్, ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ ఎట్ ది ప్రెజెంట్ ఏజ్ టైమ్ యువర్ బర్త్. ఇఫ్ ఫాదర్ ఏజ్ ఈజ్ 40 years నౌ, ద సన్స్ ఏజ్ 4 years బ్యాక్ వాజ్. ఇక్కడ ఇది టైప్ ఆఫ్ ఈ మోడల్ కొంచెం ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకే, ఏమంటున్నాడు, ఒక ఫాదరు ఒక కొడుకుతో ఇలా అంటున్నాడు, ఇప్పుడు నీ ఏజ్ ఎంత ఉందో నీ పుట్టినప్పుడు నా ఏజ్ అంతా అన్నాడు. అంటే ఒక క్వశ్చన్ చూడండి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరితో అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు నా చైల్డ్, తన ఏజ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తనతో చెప్తున్నాను, నువ్వు పుట్టేటప్పటికి నా ఏజ్ ఎంత ఉందో ప్రెజెంట్ నీ ఏజ్ ఎంత ఉంది అన్నాను అనుకోండి, అంటే తను పుట్టిన తర్వాత తిని ఎంత ఎదిగాడో వీళ్ళ ఫాదర్ కూడా అంత ఎదిగినట్టే కదా. ఒకటి, తను పుట్టినప్పుడు తన ఫాదర్ ఏజ్ ఎంత అంటాడు, ఇప్పుడు ఎంత ఉందో అంత అంటున్నాడా, అంటే ఏంటి ఇక్కడ ఒకసారి చూడండి, ఫాదర్ ఇది సన్ అనుకోండి, ఇప్పుడు సన్కి సమ్ ఏజ్ ఏదో ఎక్స్ ఉందనుకో, సన్ పుట్టినప్పుడు కూడా తనకి ఏజ్ ఎంత ఎక్సే, ఈ ఎక్స్ తినమో ఎక్స్ పెరిగాడు, తిన కూడా ఒక ఎక్స్ పెరుగుతాడు, అప్పుడు ఎంత అవుద్ది 2x అవుద్ది. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు సన్ ఏజ్ అనేది ఫాదర్ ఏజ్కి సగం ఉంటుంది, ఫాదర్ ఏజ్ అనేది సన్ ఏజ్కి డబుల్ ఉంటుంది. ఫాదర్ ఏజ్ అనేది సన్ ఏజ్కి డబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక సమ్ వాల్యూ ఉంది, కొడుకు అంతే పెరిగాడు, ఫాదర్ అంతే పెరుగుతాడు, అప్పుడు ఫాదర్ ఏమవుతాడు డబుల్ అవుతాడు, ఇటు ఒక సింగిల్ అవుతాడు. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు ఫాదర్ ఏజ్ వాజ్ 40 years, అంటే ఇది 40 years ఉందనుకోండి, సన్ ఏజ్ ఎంత అవుతుంది, సగం అవ్వాలి కదా, 20 years. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, ద సన్స్ ఏజ్ 4 years బ్యాక్. సో 4 years బ్యాక్ వెళ్ళాలంటే 4 తీసేయాలి, తీసేస్తే 16 years. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫాదర్ ఏజ్లో సగం ఉంటాడు సన్ను, ఆ విషయం గుర్తుపెట్టుకో. సన్కి డబల్ ఉంటాడు ఫాదర్, అదొక పాయింట్ గుర్తుపెట్టుకో. సేమ్ క్వశ్చన్, ఏ ఫాదర్ సెడ్ హిస్ సన్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ ఎట్ present age at the time of your birth if the son age is 18 years present now the father age after 5 years అన్నాడు. సో మనం ఏం చెప్పాను, ఫాదర్ ఏజ్ అనేది డబల్ టు ది సన్స్ ఏజ్ అన్నాను. సో ఇక్కడ 18 years ఉంది కాబట్టి 18 into 2 చేస్తే 36 years. కానీ ఆన్సర్ 36 years కాదు, ఈజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ 5 years అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చెప్పాలి, +5 చేయాలి, ఆన్సర్ 41. ఓకే. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకేమైనా ఉంటాయి కూడా డిస్కస్ చేద్దాం, నోట్ చేయండి. ఓకే. నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ద యావరేజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 23 years ఎట్ ది టైమ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఆఫ్టర్ 5 years దే హ్యావ్ ఏ 1 year చైల్డ్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ నా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అంటే 23 years. ఓకే. ఆఫ్టర్ 5 years దే హ్యావ్ ఏ 1 year చైల్డ్, అంటే ఒక ఫ్యామిలీ పర్సన్ పెరిగాడు, వాళ్ళకి 1 year ఉంది. సో ఓవరాల్గా ప్రెజెంట్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ముందంటూ ఏం చేద్దాం, యావరేజ్ ఏజ్ ఎంత అని చెప్పాడమ్మా 23 years. యావరేజ్ అంటే తెలుసు కదండి, ఏం చేస్తారు, సమ్ ఆఫ్ టైమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు, అంటే ఇద్దరి యొక్క యావరేజ్ అది. సో వాళ్ళ సమ్ ఎంత తెలుసుకుందాం, అంటే సమ్ కావాలంటే యావరేజ్ని నెంబర్తో మల్టిప్లై చేయాలి. అక్కడ ఎంతమంది ఉన్నారు, 2 ఉన్నారు కదా, సో 2తో మల్టిప్లై చేద్దాం. సో 2 into 23 చేస్తే ఎంత వచ్చింది, 46. ఈ 46 అనేది వాళ్ళకి సమ్, అది హస్బెండ్ ఎంత ఉన్నారో వైఫ్ ఎంత ఉన్నారో పక్కన పెట్టండి. సో ఓవరాల్గా వాళ్ళిద్దరిని కలిపితే మాత్రం ఎంత వస్తుంది, 46 years వస్తుందంట. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఆఫ్టర్ 5 years దే హ్యావ్ ఏ 1 year చైల్డ్. ఆఫ్టర్ 5 years తర్వాత, అంటే మ్యారేజ్ అయిన 5 years తర్వాత, ఇప్పుడు నాకు తెలిసి హస్బెండ్ ఏజ్ 5 years పెరుగుతుంది, వైఫ్ ఏజ్ 5 years పెరుగుతుంది, దీంతో పాటు ఒక 1 year చైల్డ్ వచ్చాడు. నార్మల్గా 23 years ఏజ్ యావరేజ్ ఇచ్చాను, 2తో మల్టిప్లై చేయడం 46 అనే సమ్ వచ్చింది. ఆఫ్టర్ 5 years అన్నప్పుడు వైఫ్ ఏజ్ 5 years ఇంక్రీజ్ అవుతుంది, హస్బెండ్ ఏజ్ కూడా 5 years ఇంక్రీజ్ అవుతుంది. సో 5 దాంతోపాటు ఒక చైల్డ్ వచ్చాడు, వాడికి ఎంత ఏజ్ 1 year. సో మొత్తం కలిపితే ఎంత వచ్చింది, 57. ఇది టోటల్ సమ్ ఆఫ్టర్ 5 years. కానీ ఇప్పుడు ఏమడుతున్నాడు, యావరేజ్ అడుగుతున్నాడా. సో యావరేజ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంతమంది అని చెప్తాం, హస్బెండ్ వైఫ్ అండ్ చైల్డ్ ఎంతమంది వచ్చారు, 3 members వచ్చారు. సో బై 3 వేసాను అనుకోండి, ఆన్సర్ ఎంతమా 19 years. ఆన్సర్ ఎంతైంది, 19 years. సో ఎప్పుడైనా సరే యావరేజ్ సమ్ ఇచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, సో సమ్ ఇద్దరు కట్టమన్నాడు కాబట్టి నువ్వు 2తో మల్టిప్లై చేసామా, అదే 3తో మల్టిప్లై అయితే 3 members వచ్చారనుకోండి, నువ్వు 3తో డివైడ్ చేసామా అనే విషయాన్ని నువ్వు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్, 3 years ago the average age of A and B was 18 years. With C joining them the average age became 22 years. Then how old is C now? ఇక్కడ 3 years ago ఇది A and B యొక్క ఏజ్ ఎంతమా, A అండ్ B అనుకున్నాను అనుకోండి, వీళ్ళిద్దరు యొక్క యావరేజ్ ఇచ్చా ఎంత 18 years. సో అప్పుడు నేను ఇద్దరు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాను అనుకోండి, ఎంత వచ్చింది 36 years. ఎంత వచ్చింది 36 years. ఇప్పుడు ఇది 3 years ago, అంటే ఇక్కడ సి జాయినింగ్, అంటే ఇక్కడ యాక్చువల్లీ నౌ సి జాయినింగ్
దెన్ ద యావరేజ్ ఏజ్ బికమ్ 22 years. అంటే ఏబిసికి ఏమైపోయింది యావరేజ్ 22 years అయిపోయింది. సరే అయితే ఏబిసి అది ముగ్గురికి 22 years అంటే ముగ్గురు కాబట్టి 22 ఇంటి ఏం చేయాలి సమ్ 3తో చేస్తే 66 వస్తుంది. ఇది నవ్ జస్ట్ ఇది ఎప్పుడు 3 years బ్యాక్. సో నవ్కి ప్రెజెంట్ తీసుకొచ్చేద్దాం. ప్రెజెంట్ వచ్చినప్పుడు ఏ 3 years పెరుగుతాడు, బి 3 years పెరుగుతాడు. మొత్తం మీద ఎంత అయింది 42. యాక్చువల్లీ ఏబి యొక్క ప్రెజెంట్ సమ్ ఎంత 42, ఏబిసి యొక్క ప్రెజెంట్ సమ్ ఎంత 66. ఎడిషనల్గా ఎవడున్నాడు సి అనేవాడే ఉన్నాడు. అంటే సి అనేవాడు వాల్యూ కావాలనుకోండి ఏబిసిలోంచి ఏబిని తీసేస్తే ఇంకెవరు వస్తారు సిఏ వస్తుంది. అంటే దేర్ఫోర్ 66 minus 42 చేస్తే 24. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ద సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈజ్ 50 years. 5 years ago mother age was 7 times the age of his daughter. Then find the mother's present age. నార్మల్గా మనకి సమ్ ఇచ్చాడండి. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ ఈజ్ 50 years. అంటే జనరల్గా వాళ్ళిద్దరి ఏజ్ సమ్ ఎంత ఉందంట 50 years ఉందంట. తర్వాత ఏమంటాడు 5 years ago మదర్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. నేను ముందే చెప్పా 7 times 3 times కట్ట అన్నప్పుడు ఏం చెప్పాలి, తిను 1 తీసుకుంటే తిను 7 వేసుకోవాలి. సో రేషియో ఎంత ఉంది 7:1. ఇది ఎప్పుడు రేషియో 5 years ago. ఇది ఎప్పుడు సమ్ ప్రెజెంట్ సమ్. సో 5 years ago ఇద్దరు ఏజ్ని తగ్గించండి. సో మదర్ ఏజ్ 5 years తగ్గుతుంది, డాటర్ ఏజ్ కూడా 5 years తగ్గుతుంది. అంటే ఓవరాల్గా ఎంత తగ్గుతుంది 10 years తగ్గుతుంది. అంటే 50 years అలా ఎలా మారిపోతుందమ్మా 40 years కింద మారిపోతుంది. ఇప్పుడు టోటల్ పార్ట్స్ 8, టోటల్ సమ్ 40. అంటే ఎంత చెప్పొచ్చు 8 parts అనేది 40 అయితే నీకు ఎవరు కావాలి, దెన్ ఫైండ్ ద మదర్ ప్రెజెంటేజ్ ఎంత అడుగుతున్నాడు. సో మదర్ ప్రెజెంటేజ్ కావాలంటే 7 parts ఎంత వేస్తా, 8 40లో 5 times పోతే 5 into 7 35. ఇది ఎప్పుడు 5 years బ్యాక్ మొత్తం అంతా. కానీ వాడు అడుగుతుంది ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడు, అంటే 5 years కలుపుకోవాలి. సో 35 5 కలిపితే ఎంత 40 years. ఓకేనా. సో ఇక్కడ సమ్ము 5 years బ్యాక్ ఇచ్చాడు, ప్రెజెంట్ ఇచ్చాడు. రేషియో 5 years బ్యాక్ ఇచ్చినప్పుడు రేషియో అండ్ సమ్ము రెండు సమానంగా ఉండాలి. కాబట్టి నేను ఏం చేశాను సమ్లోంచి 10 years తగ్గించి రేషియోకి ఈక్వల్ చేసా. అప్పుడు ఏమైంది 8 parts 40 అయింది, 7 parts 35 వచ్చింది. కానీ ప్రెజెంట్ ఏజ్ అడిగాడు కాబట్టి మళ్ళీ ఏం కలిపాను 5 years కలిపాను. సిమిలర్లీ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ వాజ్ సన్ ఈజ్ 45 years. అంటే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఎంతమా 45 years. 5 years ago the age was 4 times son's age. 4 times అన్నప్పుడు అన్ని కళ్ళు మూసుకుని వేసారు 4:1. ఇందులో ఫాదరు సన్, ఎందుకంటే ఫాదర్ ఎప్పుడు ఎక్కువ ఉంటాడు కాబట్టి. దెన్ ఫైండ్ ద ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ అడుగుతున్నాడు. అమ్మ ఈ సమ్ అనేది ప్రెజెంట్ రా. ఇది 5 years ago వెళ్ళాలంటే 45 నుంచి ఏం చేయాలి, వాళ్ళొక 5 ఈడొక 5 తీసేస్తే 35 years వచ్చింది. సో మొత్తం 5 parts 35 అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంతమ్మా 4 parts. సో 7 times అనుకుంటే 28. కానీ ఏమడిగాడు ప్రెజెంట్ అడిగాడు. ఇదంతా కూడా ఎప్పుడుది బ్యాక్ 5 years ఎగోకి వెళ్ళాను కదా. అందులో ఇప్పుడు ఏం చేయాలి 28 + 5 చేస్తే 33. సేమ్ క్వశ్చనే, జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఇందాక ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి 3 years ఎగో యావరేజ్ ఏజ్ ఇచ్చాడు ఏ అండ్ బి ఎంత అన్నాను 18 years. సో ఏ అండ్ బి యొక్క యావరేజ్ 18 years అన్నప్పుడు ఏం చేశాను నేను 2తో మల్టిప్లై చేస్తే 36 years వచ్చింది. తర్వాత నౌ సి జాయినింగ్ దమ్ అది అదంతా కూడా 3 years ఎగో. సో అందుకే 36కి 3 + 3 కలిపి 42 years చేసుకొచ్చున్నా. అంటే ఏ అండ్ బి యొక్క ప్రెజెంట్ సమ్ ఎంత అంటే 42 years అన్న. సి జాయిన్ అయితే వాళ్ళ యావరేజ్ ఎంత అయిపోయిందంట 22 years అయిందంట. అంటే 3 members ఉన్నారు కాబట్టి 3తో మల్టిప్లై చేస్తే 66. ఇదేమో టోటల్ సమ్ ఆఫ్ ఏబిసి, ఇదేమో టోటల్ సమ్ ఆఫ్ ఏ అండ్ బి. నీకు కావాల్సింది ఏంటి సి యొక్క ఏజ్. అప్పుడు ఏం చేస్తే సరిపోతుంది ఏబిసిలోంచి ఏబిని తీసేసాను అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరు వస్తారు సి వస్తారని చెప్పి 66 - 42 చేశాను 24 చేశాను. సో ఇది మహా అయితే మిమ్మల్ని ఏజెస్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్న మోడల్స్. ఇంతకు మించి అడగడానికి ఏముండదు. లేదా మీ దగ్గర ఏదో మెటీరియల్ ఉంటుంది కాబట్టి అందులోని ఏజెస్లో ఏదో బిట్టు ఎక్కడ కుదిరితే అక్కడ ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా నీకు ఐడియా ఉంది కాబట్టి నన్ను సమ్ చేయండి. ఏమైనా డౌట్ ఉందనుకోండి నన్ను అడగచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరినైనా అడిగి క్లియర్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే సబ్జెక్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.